హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. సండే ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇలాంటి ఒక రెసిపీ ఉండాల్సిందే కదా. చూస్తుంటే అర్థమవుతుంది కదా ఫిష్ అని, కానీ ఇది మనం ఇక్కడ దొరికే ఫిష్ కాదు, ఆంధ్రాలో సముద్రంలో దొరికే ఫిష్. నిజంగా చెప్తున్నాను, కర్రీ కంటే ఫిష్ చాలా బాగుంది. ఈ కర్రీ కావాలంటే కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఏంటి ఫిష్ నేమ్ అనుకుంటున్నారా? టూనా ఫిష్ అండి. నిజంగా చాలా బాగుంది. కర్రీ కంటే ఇది చాలా బాగుంది. మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అసలు ఈ ఫిష్ ఎలా వచ్చిందో తెలుసా? అసలు వద్దులేండి, అసలు ఫిష్ తినాలన్నా కూడా ఒక విధంగా అయిపోయింది. నిజంగా ఫిష్ మాకే ఇలా వచ్చిందా, లేకపోతే నిజంగానే ఇలా ఉంటుందా ఏంటో మాత్రం అసలు అర్థం కాలేదు. మీకు ఇందులో చూపించాను కదా, మొత్తం చింగిపోయినట్టు మెత్తగా పీసెస్ మొత్తం ఎట్లనో వచ్చినాయి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు మాత్రం ఒకవేళ ఫిష్ తీసుకుంటే ఇలా మాత్రం తీసుకోకండి. దగ్గరికి వెళ్ళి చూసి నీట్గా క్లీన్ చేయించుకొని అంతా చేయించుకొని తీసుకోండి. ఎందుకు అనంటే మేము ఆంధ్రా నుంచి తెప్పించుకున్నాము, మేము వెళ్ళి తెయించుకోలేదు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అలా అయిపోయిందా ఏంటో మాకు అసలు అర్థం కాలేదు, కానీ కొంచెం మెత్తగా అలా అయిపోయింది. అందుకే మీరు మాత్రం చూసి మంచిగా నీట్గా చేసుకొని తీసుకోండి. మనము నార్మల్ ఫిష్ కంటే ఈ ఫిష్ తినడం చాలా మంచిది. అండ్ ప్రోటీన్, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ అలాగే ఈ ఫిష్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడింది. మీరు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి. మా అలాగా మాత్రం అనవసరంగా మోసపోవద్దు. ఫిష్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను, వినేయండి. ఫిష్ని మంచిగా నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడరు, కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ఫ్లవర్. ఒకవేళ శనగపిండి ఇష్టం లేకపోతే బియ్యం పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. అన్నీ బాగా కలుపుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి. మంచి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అట్లయితేనే బాగుంటుంది. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ని, అవి కూడా ఒక్కొక్కటి ఇందులో వేసుకొని నెమ్మదిగా ఇందులో కలుపుతూ తీసుకోండి. ఈ రెసిపీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎందుకు అనంటే హై ఫ్లేమ్లో పెడితే బయట క్రిస్పీగానే ఉంటుంది, కానీ లోపల మాత్రం సరిగ్గా ఉడకదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసామని ఆలోచించకండి, ఎప్పుడో ఒక్కసారి దొరుకుతుంది కాబట్టి ట్రై చేయొచ్చు, పర్లేదు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.